హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలన్నది వివరంగా చెప్తానండి. అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియో అయితే ఫుల్ వీడియో ఉంది. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి. ఎందుకంటే మీకు బ్యాక్ పార్ట్ కటింగ్ చూస్తేనే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అర్థమవుతుంది. కాబట్టి ఎవరైనా బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియో చూడకపోతే చూడండి. అది చూశాక ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ వీడియో చూడండి, అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. మెయిన్ ఈ వీడియో చూశాక మీ బ్లౌజ్ మీరే కటింగ్ చేసుకోగలరు. ఎందుకంటే అంత వివరంగా చెప్పానండి. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మీరైతే పేపర్ మీద కూడా ట్రై చేయొచ్చు. బ్లౌజ్ పీస్ మీద కాకుండా పేపర్ మీద కూడా ట్రై చేయొచ్చు మీ ఆది బ్లౌజ్ ప్రకారంగా. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ గీసుకోవాలండి. అంటే బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగా డ్రాయింగ్ గీసుకుని రావాలండి. ఇప్పుడైతే ఈ బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ అయితే డ్రాయింగ్ గీయాలండి. ఇది ఎలాగుందో అలాగా ఫ్రంట్ పార్ట్ గీసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, నేను క్రాస్గా పెట్టాను. మీరు క్రాస్ కావాలంటే క్రాస్గా పెట్టుకోవచ్చు, స్ట్రైట్ కట్ కావాలంటే స్ట్రైట్ కట్గా కూడా పెట్టుకోవచ్చు అండి. అయితే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి నేనైతే క్రాస్గా పెట్టుకున్నానండి. ఏ మూలన అయితే మనకు క్రాస్గా తిరుగుతుందో క్లాత్ అలా చూసుకుని క్లాత్ పెట్టుకోవాలండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగా డ్రాయింగ్ గీసాను కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేయాలండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ ప్రకారంగా ఫ్రంట్ నెక్ పెట్టాలనుకుంటే ఆది బ్లౌజ్లోనే తీసుకోవాలండి. ఫ్రంట్ నెక్ 2 ఇంచెస్ ఖర్చు పెట్టాను కదా, ఆ ఖర్చులు 2 ఇంచెస్ తీసిన తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఫ్రంట్ నెక్ కోసం ముందుగా మనమైతే ఇలాగా ఊక్సులు పట్టి వైపు తీసుకోవాలి. ఈ ఊక్సులు పట్టి వైపు తీసుకున్న తర్వాత భుజం దగ్గర నుంచి చూడండి, ఇక్కడ భుజం దగ్గర నుంచి మనకి ఎక్కడైతే మనకి రౌండ్ తిరుగుతుందో చూసుకోవాలండి. నాకు ఇక్కడ 5.5 దగ్గర అయితే రౌండ్ తిరుగుతుందండి. కాబట్టి 5.5 తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టుకుని చూసుకుంటే మనకు 5.5 దగ్గర రౌండ్ తిరుగుతుంది. 5.5 దగ్గర మనం నెక్ పెట్టుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, నెక్ ఎలా పెడతానో ఇప్పుడు చూపిస్తాను. మీకు 5.5 వచ్చింది కదా. మరి 5.5 వస్తే ఒక 1/2 ఇంచ్ మనకి పైన భుజాలు స్టిచ్చింగ్ చేయడానికి కావాలి కాబట్టి 6 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. కాబట్టి మొత్తం కలిపి 5.5 వస్తే ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 6 ఇంచెస్ అయితే పెట్టానండి. ఎందుకంటే ఇక్కడ భుజాల దగ్గర 1/2 ఇంచ్ పోతుంది. మన భుజాలు స్టిచ్చింగ్ చేసాక 1/2 ఇంచ్ పోయింది అనుకోండి, ఇంక అక్కడ 5.5 వస్తుంది. మీరు 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ మనకి ఊక్సులు పట్టి వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. దానికోసం ముందుగా అయితే 2 ఇంచెస్ తగ్గించుకోవాలండి. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 2 ఇంచెస్ తగ్గించుకుని ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇదే బ్లౌజ్కైనా మనం ముందుగా చేయవలసిన పని ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా తగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఊక్సులు పట్టి వైపు చివరి ఊక్స్ 4వ ఊక్స్కి ఎంతవరకు వచ్చిందో చూసుకోవాలండి. అంటే 4వ ఊక్స్ వరకు మనకు ఎన్ని ఇంచులు వస్తే అన్ని ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడైతే నాకు 5 ఇంచెస్ వచ్చిందండి. మీరు ఇందులో ఖర్చులు అవి కలపక్కర్లేదు. 4వ ఊక్స్ వరకు చూసుకుని అది ఎంత వస్తే అంతా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా నాకు 5 ఇంచెస్ వచ్చింది. 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఖర్చులు అవి కలపట్లేదు. మీరు ఇంకేమి కలుపుకోక్కర్లేదు. డైరెక్ట్గా మీకు ఎంత వస్తే అంత పెట్టేసుకోవచ్చు. 4వ ఊక్స్ అండి, పైనుంచి కిందకి 4వ ఊక్స్ చూసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే చెస్ట్ లూజ్ తీసుకోవాలి కదా. పైన భుజానికి వదిలిస్తాను ఒక 1/2 ఇంచు. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే తీసుకోవాలండి. చూడండి, ఇక్కడ చెస్ట్ లూజ్ ఎలా తీసుకుంటానో ఈ విధంగా చెస్ట్ లూజ్ తీసుకోవాలండి. ఇది కూడా ఊక్సులు పట్టి వైపు ఉన్న వైపే తీసుకోవాలి. చెస్ట్ లూజ్ కూడా చూడండి, ఈ విధంగా మనం పైన భుజం కుట్టు వదిలేసి ఈ కింద వరకు షేప్ బెల్ట్ వరకు ఎంతవరకు వచ్చిందో చూసుకోవాలండి. ఇక్కడైతే నాకు కరెక్ట్గా 11.5 ఇంచులు వచ్చిందండి. అయితే ఇది తీసుకునేటప్పుడు సాగదీయకూడదండి. ఫ్రంట్ పార్ట్ ఎక్కువ సాగదీసేస్తారు కొంతమంది. అలా సాగదీయకుండా మామూలుగా నార్మల్గా పట్టుకుని తీసుకోవాలి. అంటే మనం చెస్ట్ లూజ్ ఎలా తీసుకున్నామో ఆ విధంగానే ఇది కూడా షేప్ బెల్ట్ వరకు ఎక్కువ సాగదీయకుండా పట్టుకుని తీసుకోవాలండి. అంటే పట్టుకున్నట్టుగా షేప్ బెల్ట్ వరకు తీసుకోవాలండి. షేప్ బెల్ట్ వరకు ఎంత వచ్చిందో అంతా తీసుకుని పెట్టుకోవాలి. ఇక్కడైతే నాకు 11.5 ఇంచులు వచ్చింది. 11.5 ఇంచులు పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఆ పైన 1/2 ఇంచు కూడా కలుపుకుంటే 12 ఇంచులు వేసుకోండి. ఒకవేళ పైన 1/2 ఇంచు పెట్టుకోకపోతే అది కూడా కలుపుకోవాలి. 1/2 ఇంచు పెట్టుకుని తీసుకుంటే మీకు ఎంత వస్తే అంత పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ చెస్ట్ లూజు 11.5 వచ్చింది, షేప్ బెల్ట్ కాకుండానే. ఇలా వచ్చిన తర్వాత మనం ఇక్కడైతే 11.5 పెట్టుకున్నాం కదా, అక్కడైతే ఒక లైన్ అయితే గీసుకోవాలండి. 5 ఇంచులు పెట్టుకున్నాం కదా, 5 ఇంచుల దగ్గర నుంచి 11.5 వరకు ఎంత వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక
షేప్ అయితే ఇచ్చుకోవాలి. ఈ విధంగా నేను చూపించిన విధంగా షేప్ ఇచ్చుకుని రావాలండి. అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గించుకోవాలి సంక వైపు పైకి. చూడండి ఈ విధంగా మీరు వీడియోలో చూపించిన విధంగా చూస్తూ కటింగ్ చేస్తే వచ్చేస్తుందండి. చాలా సింపుల్గా చెప్పాను. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా మీరు ఒక 1/2 ఇంచు సంక వైపు పైకి ఇవ్వాలండి. పైన పెట్టుకోవాలి, ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి సంక లోతు తీయాలి కదా, ఫ్రంట్ పార్ట్ సంక లోతు కోసం మనం ఎంత పెట్టుకున్నామో అంతా ఇక్కడ పెట్టుకోవాలి. 6 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ 6 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ ఇలాగైతే పెట్టుకుని లోతు తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ముందు ఎల్ షేప్లో గీసుకోవాలి. ఎల్ షేప్లో గీసుకుని ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇలాగ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు ఇచ్చుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చాలా సింపుల్గా లోతు కూడా తీసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు ఈ విధంగా అయితే మనం డ్రాయింగ్ గీసుకున్న తర్వాత అయితే కటింగ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 2.5 అయితే పెట్టుకుంటున్నాను. మెయిన్ డాట్ కోసం 2.5 గ్యాప్ పెట్టుకుంటున్నాను ఉక్సులు పట్టి దగ్గర నుంచి. ఇక్కడ 2 ఇంచెస్ ఈ విధంగా గ్యాప్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మెయిన్ డాట్ అయితే వేస్తానండి. చూడండి ఇక్కడ మెయిన్ డాట్ ఎంత ఉందో చూసుకుంటున్నాను నేను. ఇది ఎంత ఉందో దాన్ని బట్టి పెట్టుకోవచ్చు, ఓన్గా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే 1 ఇంచ్ ఉంది, మనకి 2 ఇంచెస్ మెయిన్ డాట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడైతే మెయిన్ డాట్ వెడల్పు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ డాట్ ఎంత పెట్టుకోవాలి పొడవు అనేది కూడా చూపిస్తానండి. చూసారు కదా, 2 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇది మనం చెస్ట్ బట్టి కూడా పెట్టుకోవాలండి. కొంతమంది చెస్ట్ ఎక్కువ ఉంటే 2.5 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు, చెస్ట్ తక్కువ ఉంటే 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు పొడవు. ఇప్పుడైతే డాట్కి మధ్య దూరం 1.5 పెట్టుకుంటున్నానండి. 3 డాట్లకి మధ్య గ్యాప్ 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. అదే మీరు 2.5 పెట్టుకుంటే 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెసే కాబట్టి నేను 1.5 గ్యాప్ పెట్టుకుంటున్నాను. ఇది చెస్ట్ బట్టి కూడా మనం పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా డాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే కటింగ్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే నేర్చుకోండి. ఎందుకంటే ఆది బ్లౌజ్ ప్రకారంగా బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలన్న వీడియో కూడా పెట్టాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ వీడియో కూడా పెట్టాను కదండి. హ్యాండ్స్ అండ్ షేప్ బెల్ట్ ఎలా కటింగ్ చేయాలన్నది కూడా నేను నెక్స్ట్ వీడియో పెడతానండి. ఈ వీడియో చూస్తూ మీరు కూడా పేపర్ కటింగ్ చేయండి. 2-3 సార్లు ట్రై చేస్తే మీరు పేపర్ కటింగ్ అయితే వస్తుందండి. ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు కామెంట్ చేయండి. ఆ డౌట్స్ క్లియర్ చేయడానికైతే నేను ట్రై చేస్తానండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను. చూసారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మటుకి నన్ను అడగండి. అలాగే నా ఛానల్లో వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. అలాగే మీకు ఏ సైజు బ్లౌజ్ కావాలన్నది కూడా నాకు కామెంట్ చేయండి. దాన్ని బట్టి బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను, పేపర్ కటింగ్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోకండి.